యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తల్లి, ఇది మీ పెద్దన్నయ్య కూతురి ఫంక్షన్. చక్రి నిన్ను పిలిచాడంటే సామ్రాటు ఏమీ అనడు, పట్టించుకోడు. నా మాట విను రామ్మా. అమ్మా, నాకెందుకో మనసు ఒప్పట్లేదమ్మా. ఏంటమ్మా మనసు ఒప్పట్లేంది? వాడిది పట్టుదల, నీది ఆత్మాభిమానం. మధ్యలో మమ్మల్ని బాధ పెడతారా? అన్నయ్య, మేమెలాగో మేనత్తుకు దూరం అయిపోయాం. నా పాప కూడా దూరం కావాలా? లేదన్నయ్య, అలా జరగకూడదు. జరగకూడదంటే నువ్వు రావాలి, అందరితో కలవాలి సాన్వి. ఇంటి ముందు ఇల్లు పెట్టుకుని ఇంట్లో పండక్కి నా కూతురు లేదు అంటే నాకెలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది అత్తయ్య గారు. పైగా ఇలాంటి ఫంక్షన్సే కదా దూరమైన వాళ్ళని దగ్గర చేసేది, కోపాలన్నీ పోయి ప్రేమ పుట్టుకొచ్చేది. ఒప్పుకోవే బాబు, ఈ ఫంక్షన్తోనైనా మీ చిన్నన్నయ్యతో కాస్త ర్యాపో కుదిరితే ఏదో లాభం పొందొచ్చు. ఏం బేబీ, ఫంక్షన్కి వెళ్తున్నావా? కొంపని కూల్చడానికి వెళ్తున్నాను డాడ్. ఇది గిఫ్ట్ కాదు, ఆ సామ్రాట్ గారిని బోడించే అస్త్రం. ఆల్ ది బెస్ట్ బేబీ. థ్యాంక్స్ డాడ్. రండక్క, రండి పిన్ని, అటు వెళ్ళండి. రండి. శాన్వి, ఏంది గానే ఆగిపోయారు? రాని లోపలికి రండి. ఏంటి శాన్వి, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి మొహమాటమా? అదేం లేదు సిస్టర్, అలాంటి మొహమాటం ఏమీ లేదు. ఇది మన ఇల్లు. నీకెందుకుంటుందిలే రోహిత్ మొహమాటం. మొహమాటమైనా బాధైనా మా చెల్లికి కదా ఉంటుంది. శాన్వి, కొంచెం ఏం అనుకోవద్దే. కాస్త మీ ఆయన్ని సామ్రాట్ ముందు కొంచెం జాగ్రత్తగా ఉండమను. నేను చూసుకుంటాను గౌతమ్ గారు. నువ్వు చూసుకుంటావు, కానీ ఏ కాస్త ఓవర్ యాక్షన్ చేసినా మేం చూసుకోవడానికి నువ్వుండవు. అమ్మా, ఇప్పుడే వస్తున్నా? అవునమ్మా, కాస్త లేట్ అయింది. ఏం పర్లే అమ్మా, ఫంక్షన్ ఇంకా స్టార్ట్ కాలే. పిన్ని గారు బాగున్నారా? వాసంతి, ఇదేనా రావడం? అవునవంతిక, ఇంతకీ మా పిన్నెక్కడా? ఏమ్మా, నువ్వు కూడా టైంకే వచ్చావన్నమాట. ముహూర్తానికన్నా ముందే వచ్చాను కదా పిన్ని. భోజనానికి రావాల్సింది మరి. ఊరుకో పిన్ని జోకులు. జోకులేంటి జోకులు? ఎన్ని రోజులైంది నువ్వు ఇంటికి రాక? ఏ కాస్త ముందొచ్చి ఇక్కడ పనులు చేస్తే తప్ప? తప్పేం కాదు దినా, కానీ అబ్బాయి జాబ్కెళ్తాడు. ఇల్లు చూసుకునేది వాసంతినే కదా. అంతేలే, మనది మంగళవారం, మందికి సోమవారం. అమ్మా పాండ్రి, వదినా రా. సులోచనక్క, ఇదేనా రావడం? అవునమ్మా, ఇదిగో నా కోడలు సుజాత. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావా అమ్మా? బాగున్నానండి.
అమ్మాయికి ఎన్నో నెల? ఇప్పుడు 5వ నెల. ఆహా, పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా 4 కిలోల బరువుతో పుడుతుంది. అదేంటమ్మా? అవును మరి, 5వ నెలలో ఇంత పెద్ద పొట్ట కనిపిస్తుందంటే బిడ్డ ఎదుగుదల బాగున్నట్టు. ఇది పద్ధతైన కడుపు అన్నట్టు. ఏమోనమ్మా, నువ్వు ఏదేదో చెప్తున్నావు. నిజం సులోచనక్క, 5వ నెలలు వచ్చాక అంత పొట్ట కనిపించకపోతే అదేం ఆరోగ్యమైన కడుపు కానట్టే లెక్క. అవును మరి, పద్ధతి లేని కుటుంబం, భక్తి లేని ముడుపు ఎందుకని? వృధా కదా. అమ్మా ఇలా రా. ఆ ఆ అబ్బాయి పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తాను. ఆహా. అలాగేనమ్మా. ఏం నాన్నా? ఎవరు వాళ్ళు? సులోచన అక్క, అవంతిక వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఆ అమ్మాయి ప్రెగ్నెంటా? ఆ అవునన్నా, ఇప్పుడు 5వ నెల. అదే మాట్లాడుకుంటున్నాం. శ్రీవల్లికి ఎన్నో నెల? ఆ, శ్రీవల్లికి ఇప్పుడు శ్రీవల్లికి ఎన్నో నెల అని అడిగాను. ఆ, ఆ, ఏ, ఆ, 5 నెల. ఏం బాబు? ఈ అమ్మాయికి 5వ నెల, శ్రీవల్లికి 5వ నెల. మరి ఈ అమ్మాయికి అంతలా పెరిగిన స్టమక్ శ్రీవల్లికి ఎందుకు పెరగలేదు? అది నానా, అది 5వ నెల నిండిన ఓ ప్రెగ్నెంట్కి కడుపు ఇలాగే ఉండాలా? అంటే అది మరి ఉండదా? అంటే నాన్న, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఇలాగే ఉండాలని రూలేం లేదు, శరీర తత్వాన్ని బట్టి అంతే. కావచ్చు, కానీ ఇంత కాకపోయినా ఎంతో కొంత కనబడాలి కదా. కాస్త కూడా కనిపించట్లేదు. ఇంకా 4 నెలలు టైం ఉంది కదా నాన్న, ఆలోపు పెరుగుతుంది. రాధిక, వస్తానన్నా, గెస్ట్లు వస్తున్నారు, వస్తాను. వామ్మో, వీడికి ఈ రోజు డౌట్ వచ్చిందేంట్రా దేవుడా, ఈ శ్రీవల్లి ఎక్కడుందో. రండి రండి రండి. బాగున్నారు అల్లుడు గారు? ఇప్పుడు మీ అమ్మాయికి ఎన్నో నెల? అల్లుడు గారు ఎన్నో నెల? 5వ నెల అనుకుంటా. ఆ అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయికి కూడా 5వ నెలేనంట. కానీ ఈ అమ్మాయికి ఉన్న పొట్టలో 1% కూడా మీ అమ్మాయికి ఎందుకు లేదు? ఏంటి లోపం? ఏంటి ప్రాబ్లం? చచ్చా, లోపాలాంటి సమస్యలు ఏం లేవు బాబు. మరెందుకలా? అల్లుడు గారు, పసుపు తీసుకెళ్ళాలి, వస్తాను. అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి. ఏంది? ఏమైందమ్మా? కొంప మునిగిపోయిందమ్మా. ఏమంటున్నావమ్మా? అల్లుడి గారికి నీ కడుపు మీద అనుమానం వచ్చింది. అమ్మా, ఎవరో ఒక అమ్మాయి 5 నెలల కడుపుతో వచ్చింది. ఆ పిల్లని చూసి శ్రీవల్లికి కూడా 5వ నెలే కదా, మరి ఆ అమ్మాయిలాగా పొట్టెందుకు పెరగలేదని ప్రశ్నించారమ్మా. అల్లుడు గారు అలా గుచ్చి ప్రశ్నిస్తుంటే, నన్ను అలా నిలదీస్తుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా.
నన్ను అడిగినట్టే నిన్ను అడుగుతారు. నీకోసమే చూస్తున్నారమ్మా. అమ్మ శ్రీవల్లి, అల్లుడి గారి మొండితనం తెలియంది కాదు. ఇంట్లో జరుగుతున్న ఫంక్షను, వస్తున్న బంధువుల్ని ఏదీ లెక్క చేయరు. సమాధానం చెప్పేదాకా వదిలిపెట్టరు. ఇప్పుడెలాగే? అమ్మా, కొంచెం ఆలోచించుకొని. నాకు తల తిరుగుతుంది. అది కాదు శ్రీవల్లి, అందరిలో నిన్ను నిలదీస్తాడని, నీ కడుపు అబద్ధపు కడుపుని తెలిస్తే ఎంత పెద్ద గొడవవుతుందోనని భయంగా ఉందమ్మా. అమ్మా, గీ చెంబు తీసుకెళ్ళి అవంతికక్కకి. నేను గీ సుట్టలు పోయేదాకా, గీ ఫంక్షన్ అయ్యేదాకా ఆయన కంట పడుకుంటుంటా. కింద ఫంక్షన్ జరుగుతుంటే కనిపించకుండా ఎలా తిరుగుతావే? అది సాధ్యమేనా? గంత కన్నకిప్పుడు దారి ఉంది. ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం తీరేదాకా ఊపిరి పీల్చుకోడు. ఇప్పుడు ఏం చేసేదే? నువ్వు అమ్మా, చెప్తున్నా కదా. ఏంటి అల్లుడు గారు? ఇందాక అడిగిన దానికి మీరు జవాబు చెప్పకుండానే వచ్చారు కదా. కనీసం మీ అమ్మాయి అయినా జవాబు చెప్తుందేమోనని వెతుక్కుంటూ వచ్చాను. ఏందండి గది? మీ అమ్మ నీకు చెప్పలేదా? లే, ఏం చెప్పలే. కింద ఫంక్షన్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. బామ్మ, పోదా. ఆగో. ఇది తర్వాత మాట్లాడుకునేది కాదు. ఇప్పుడే ఇక్కడే నువ్వు సమాధానం చెప్పాల్సిన విషయం. ఏంటండి ఇది? సమాధానమని ఉత్తగానే వణికిస్తున్నారు. పండుగ లేదు, పబ్బం లేదు. అయినా నేనేదైనా తప్పు చేస్తే పొద్దుకోకిన కడుగుండ్రి కాదన్నా. ఇది తప్పొప్పుల సమస్య కాదు, నీ కడుపు సమస్య. ఐదు నెలలు నిండిన ఆడవాళ్లకు ఉండాల్సిన కడుపు అదే 5 నెలలు నిండిన నీకెందుకు లేదు? దానికి కారణం ఏంటనేది నా డౌట్. ఎన్నాళ్ళైనా నీ కడుపు ఎందుకు పెరగలేదు? నిన్నే అడుగుతుంది. శ్రీవల్లి, 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 సామ్రాట్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రండి. ఏంట్రా? ఏంటంటావేంట్రా? ముహూర్తం దాటిపోతుంది. పాపను ఉయ్యాల్లో వేయాలని పంతులు గారు పిలుస్తున్నారు. రండి శ్రీవల్లి, త్వరగా రా. గట్టిని బావగారు. అమ్మ, పోదన్నాడు. చిరంజీవి నామకరణ ముహూర్త సమయే సూర్యాధీనాం ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అయ్యా, పాపకి నామకరణం చెయ్యాలి. ఏ పేరు పెట్టుకుంటారో బియ్యంతో ఉంగరంలో రాయండి.
అరవింద అరవింద అరవింద. అరవింద అయ్యా, పాపకి ఎవరెవరు ఏ ఏ కానుకలు ఇవ్వాలనుకుంటున్నారో అందరూ ఇవ్వచ్చు. ఏమండి, మీరేం తెచ్చిండ్రో అరవిందకి పెట్టండి. సగరి మగరి సని స సగరి మగరి సగరి మగరి సని స సగరి మగరి స ప ప ప దని సని ద ప మగరి సని ద సగరి మగరి సని స సగరి మగరి సగరి మగరి సని స సగరి మగరి స ప ప ప దని దని ద ప మగ మగరి.
చక్రి ఆ? ఏంట్రా ఇవన్నీ? నా కూతురికి నగలమ్మా. అసలు ఇవన్నీ ఎప్పుడు కొన్నావు? కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. మొన్నేనమ్మా, 2-3 డేస్ అవుతుంది.